Hello, welcome to Happy Spark Tales. నయమాను సిరియా సేనాధిపతి గొప్ప వీరుడైనను కుష్ఠరోగి అయినవాడు. ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఎలీషా అతన్ని స్వస్థపరచగలడని ఒక చిన్న బాలిక చెప్పింది. నయమాను ఎలీషా ఇంటికి వచ్చాడు. ఎలీషా యొర్దాను నదిలో 7 సార్లు మునిగి శుద్ధుడవవు అని చెప్పాడు. నయమాను మొదట కోపపడ్డాడు, కాని చివరకు విని 7 సార్లు యొర్దానులో మునిగినప్పుడు అతని శరీరం చిన్న పిల్లవాడివలే నిర్మలంగా మారింది. ఆయన యెహోవా దేవుని మహిమను ఒప్పుకొని ఎలీషాకు బహుమతులు ఇవ్వాలనుకున్నాడు. కాని ఎలీషా వాటిని తిరస్కరించాడు. ఆ తర్వాత ఎలీషా సేవకుడు గెహజీ తప్పుడు మాటలతో నయమాను వద్దకు వెళ్లి బహుమతులు తీసుకున్నాడు. ఎలీషా ఈ విషయం తెలుసుకుని గెహజీతో అన్నాడు, నయమానుకు ఉన్న కుష్టు నీ మీదికి నీ వంశముపైకి ఉంటది. అక్కడే గెహజీ శరీరం తెల్లగా మారి కుష్టు వ్యాధితో నిండిపోయాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.